గురుగారు, అతిరుద్ర మహాయాగం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అండ్ పాటించాల్సిన నియమాలేంటి? ప్రతిదానికి కూడా భగవంతుడిని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ యాగాన్ని కూడా ఎలా చేసేస్తే అలా ఫలితం వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల ఫలితం రాకపోతే వాళ్ళు దేవుడి మీద నమ్మకం కోల్పోతారు, యాగాల మీద నమ్మకం కోల్పోతారు. ఒకడున్నాడు, నాకు ఫోన్ చేశాడు. వాడు ఏమంటాడంటే, గురుగారు నేను కిన్నెర సాధన చేసుకోవాలండి అన్నాడు. బాగుంది, చేసుకోని ఆయన అన్నాను. మంత్రదీక్ష ఇచ్చేయండి అన్నాడు. మంత్రం చెప్పండి అంటే మంత్రం చెప్తుంటే వాడు ఏమంటున్నాడు తెలుసా, ఇది మంత్రశాస్త్రం పుస్తకంలో ఉంది గురువుగారు, మీరు చెప్పేదేంటి అంటున్నాడు. మరి చేయరా ఫస్ట్ 41 రోజులు చేయి. అతను లేదండి గురుగారు, మీ దగ్గరికి వచ్చేస్తాను, నేను నేర్చుకుంటాను, మీరు అందులో నిష్ణాతులు, మీరు మీ దగ్గరికి వచ్చేస్తాను నేను అంటాడు. నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? గురువాక్యము అంటే ఏంటంటే, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు తన శిష్యుడిని కావేరీ నది అవతల ఒడ్లో ఉన్నటువంటి ఒక శిష్యుడిని మిగతా శిష్యులు ఈర్షపడుతున్నారని రారా నాయన అంటాడు. ఈ కావేరీ నది ఇంత లోతుంది, నేను మునిగిపోతాను అని కూడా స్పృహ లేకుండా ఆ చుట్టూ తిరిగి వస్తే చాలా టైం పడుతుంది అని, గురువుగారికి లేట్ అవుతుంది అని చెప్పేసి గురువుగారికి లేట్గా వెళ్ళకూడదు అని ఆ స్పృహే రాకూడదు. గురువు పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నానని అడ్డంగా వెళ్ళిపోతుంటే అప్పుడు గురువు యొక్క బాధ్యత అది. ఆయన ప్రతి అతను వేస్తున్నటువంటి నీటి మీద అడుగులో తామర పుష్పాన్ని వేస్తాడు, దాని మీద నడుచుకుంటూ వస్తాడు. అందుకే పాదాల దగ్గర పద్మం పడింది కాబట్టి పద్మపాదుడు అన్నారు. అందువలన ఇతను ఏ విధంగా అయితే నడిచి వచ్చేసాడో ఆ విధంగా ఈ యొక్క గురువు మీద నమ్మకం అంత ఉండాలి. వీడేమంటున్నాడు, మీరే కదండి చెప్పారు వీడియోలో, వారం రోజుల్లో వచ్చేసి నేను ఏం చేస్తావు కిన్నెర సాధన అంటే, కిన్నెరతో నేను కూర్చొని మాట్లాడాలండి, మంచం పక్కన కూర్చొని మాట్లాడాలండి అంటున్నాడు. మరి మీరే కదా చెప్పారంటే, అంటే మనము సిద్ధిస్తుంది, మంత్రసిద్ధి అనేటటువంటిది జరుగుతుంది కంపల్సరీ. కానీ దేవత ఇష్టం అది. ఎన్ని రోజుల్లో, ఒక రోజులోనా, 2 రోజులనా, 3 రోజుల్లో వచ్చేదా? వీడు చేసేది రోజుకు యాంత్రికంగా మెకానికల్గా 108 టైమ్స్ చేస్తాడు. చేసేసి నాకు దేవత వచ్చేయాలంటే ఆమె దేవత అనుకుంటున్నాడా, మనిషి అనుకుంటున్నాడా? ఇది కూడా అంతే. అతిరుద్ర మహాయాగం చేసుకున్నప్పుడు 14,641 సార్లు వీళ్ళు చేయాలి. కాబట్టి మేము చేసేసాం కాబట్టి మాకు వచ్చేయాలి, శివుడు వచ్చేసి మా ముందు కూర్చోవాలా, మాతో మాట్లాడాలా, మేము అడిగినటువంటి ప్రతి దానికి కూడా పూర్వకాలంలో భస్మాసురుడికి ఎలాగైతే నీకు వరమిచ్చాను బిడ్డ అని ఎదురుగుండగా కనబడ్డాడో అలా కనబడాలి అని ఆశిస్తారు జనం. అలాంటివి ఏమీ జరగవు. కాబట్టి వీళ్ళు కోరుకున్న కోరికలు తీర్పడమే సిద్ధి అంటే. కాబట్టి అతిరుద్ర యాగంలో మరి నియమాలు ఏమిటి అంటే, బ్రహ్మచర్యం పాటించడము, మందు సిగరెట్లు తాగకుండా ఉండడము, మటన్ చికెన్ లేదా ముద్ద దిగదు, అలాంటివన్నీ మానేయాలి. వీళ్ళు మాంసాహారం ఇవన్నీ మానేసేయాలి. అంటే అవి మనం పెట్టుకున్న నియమాలు, దేవుడేం అడగడు. ఇప్పుడు ఆహారం తర్వాత త్రాగుడు ఇవన్నీ కూడా బంధించుకోవాలి. పంచమహాపాతకాలు చేయకూడదు. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైన పండుకోవాలి. ఆ రోజు సుఖాలు ఏసీలు వేసుకొని కూర్చోకూడదు. తర్వాత బాడీని కొంచెం శుష్కింపజేయడానికి మెతాహారం తీసుకోవాలి. ఆ రోజు అసలు అన్నమే తీసుకోకూడదు, హవిస్సు మాత్రమే తీసుకోవాలి, హోమాల్లో వేసినటువంటి హవిస్సు. సో ఈ విధంగా ఇది నియమాలు. తెల్లవారుజామున ప్రొద్దున్నే నిద్ర లేవడం, ఆ రోజు శివుడికి కలశం పెట్టుకొని అభిషేకం చేసుకొని చక్కగా నేను సంకల్పం చేసుకొని నేను ఈ అతిరుద్రయ మహాయాగాన్ని చేస్తానని సంకల్పించుకున్న తర్వాత ఈ యాగాలు చేసుకోవాలి. తర్వాత విపరీతమైనటువంటి నమ్మకం పరమాత్మ పైన ఉండాలి, పరమేశ్వరుడి పైన. అంతేగాని ఏదో మెకానికల్గా నేను చేసేసానని కూర్చుంటాడు వీడు. హోమంలో ప్రతి మంత్రాన్ని ఆస్వాదించాలి. ఇప్పుడు గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు వట్టిపోయిన ఆవుకి పాలు వచ్చేలా చేశారంటే ఆ సీన్ అక్కడ విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకొని ఆ సీన్ అక్కడ కనబడాలి. ఆ విధంగా అతిరుద్ర మహాయాగంలో మంత్రాలు చేసేస్తున్నప్పుడు ఎక్కడో ఫోన్లు మాట్లాడుకుంటూ లేకపోతే ఎవరి గురించి ఆలోచించుకుంటూ అట్లా చేయకుండా మనం కాన్సన్ట్రేటెడ్గా మనము ఆ యొక్క ప్రతి మంత్రంలో కూడా ఓం ఐం బదవద వాగ్వాదిన్యై స్వాహ, మాం గృహాణ ఐం బదవద వాగ్వాదిన్యై స్వాహ. ఆ వాక్కుకి అంత శక్తి ఉంటుంది, వాగార్థం ఉంటుంది. ఆ వాక్కుతో పాటు అర్థాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ మనం ఈ యాగాన్ని కనుక మనం ఆస్వాదిస్తూ మనం చేసినప్పుడు ఉత్తమ ఫలితాలు వస్తాయన్నమాట. అందువలన ఇవే నియమాలు.